నిన్న ఇంకా ఎన్నికలు అనగానే ఎన్నికల ప్రలోభాల పర్వం నిన్న చూసాం. ఒక్కొక్క ఓటుకు 30,000 చొప్పున కొన్ని చోట్ల గ్రామాల్లో కొద్దిగా పెద్ద గ్రామ పంచాయతీలు నగరపాలికలైన చోట 10,000, ఇంకా రిమోట్ చాలా చిన్న మున్సిపాలిటీలో అసలు ఏం ఆదాయం లేని చోట కనీసం 5,000. అంటే 5,000కు తగ్గకుండా ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ ప్రలోభాల పర్వం మొదలైంది. నిన్న ఈరోజు 2 రోజులు మాత్రం మొత్తం బంద్ అయినప్పటికీ ఎక్కడికెక్కడ బ్రహ్మాండంగా అన్ని సరుకు సరంజామా కొనసాగుతూనే ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఇటీవల చాలా వైరల్గా అవుతున్నాయి కొన్ని మనం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూస్తే, అరే పాపం వాడు మంచి దొంగ కానీ చేసిన దొంగతనం వల్ల ఎప్పుడు దొరికిపోతుంటుంది అనేది. సో ఈరోజు మన దగ్గర చూస్తే కూడా గట్లనే ఉన్నది. రేవంత్ రెడ్డి పనులు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పనులు కానీ, ఓవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఈ మంత్రులు చేస్తున్నాయి. మరి ఏమవుతుందో ఏమో ఇప్పుడు ఈయన ఒక అనుమానం ఉన్నది. ఇలా చేస్తే అలా బయటకు వచ్చేస్తున్నాయి. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లయినా గెలవాలి, ఇప్పుడు ప్రతి మంత్రి వాళ్ళ ఏరియాలో వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అన్ని సెక్షన్లను వీళ్ళని మేనేజ్ చేయడానికి నిన్న ఉద్యోగులతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడడం జరిగింది. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగుల గురించి ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళకు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాడు, వాళ్ళని ఏ విధంగా ప్రలోభపరుస్తున్నాడు అనేది బయటకు వచ్చేసింది. దానికి నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నాడు, ఎస్ నేనే మాట్లాడాను. అంటే ఈయన అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఎట్లా? ఇప్పటికీ నా ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారు. బారాస మంత్రి పైన పొంగులేటి ఆరోపణ, వాటిని ఎక్కడ దాచారో విచారించి చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఎందుకు ఈయనకి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గుర్తుకొచ్చింది అని అంటే, నిన్న జరిగింది బారాసాయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన ఆ పార్టీ నాయకులు నాటి పరికరాలతో ఇప్పటికీ తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఆ పరికరాలు ఎవరింట్లో ఏ ఫామ్ హౌస్లో దాచారో, ఎంతమంది ఫోన్లను అక్రమంగా వింటున్నారో విచారించి బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సో మరి ఇన్ని రోజులు లేనిది, 2 ఏళ్ల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు టక్కున వచ్చింది అంటే, ఉద్యోగులు ఓటర్లు కాదా, పార్టీ కోసం ఓటేయాలని వారిని అడగడంలో తప్పేంటని మంత్రి ప్రశ్నించారు. సో నిన్న ఇంకా బట్టబయలైంది. ఏంది ఈ పర్వం ప్రలోభాల ఈ పర్వము బట్టబయలైంది. ఎన్నికల వేళ ఉద్యోగ నేతలతోటి టెలికాన్ఫరెన్స్ పెట్టాడు. మొత్తం ఏమని చెప్తున్నాడు, కాంగ్రెస్ని గెలిపిస్తేనే మీ పనులు అవుతాయి. జనరల్ సామాన్య జనానికి మీ యొక్క పనులు కావాలంటే ఏదైతే ప్రలోభాలు పెడుతున్నారో, ఉద్యోగులకు కూడా అదే ప్రలోభాలు. ఉద్యోగులకు ఏం పనులు ఉంటాయి దాదాపుగా? ఒకటి పెన్షన్ తొందరగా రావడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడము, పదోన్నతులు రావడము, వాళ్ళకు ఏమన్నా సర్వీస్ మ్యాటర్స్ ఉంటే చేయడం. ఇంతకు మించి వాళ్ళకు పెద్దగా ప్రభుత్వం మీద అంత ఏం పనులు ఉండవు. బదిలీలు, ఇట్లాంటి విషయాలలో మంత్రులు వాళ్ళ యొక్క వ్యవహారాలు అందరికీ తెలిసిందే. ఉద్యోగులు వీళ్ళు నజరానాలు ఇచ్చుకోవాలి, వీళ్ళకు నచ్చింది చేయాలి. కానీ నిన్న ఇవి కూడా జరగవు, మేము గెలవకపోతే మీ పనులు ఏవి జరగవు అని ఉద్యోగుల్ని బెదిరించే కార్యక్రమం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో నిన్న మొత్తం లీక్ అయింది. బ్రహ్మాండంగా అందరూ వినేశారు. అధికార పార్టీ కార్యకర్తలను మించే విధంగా ఉద్యోగ సంఘాల నేతలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు. అందులో పెద్ద విశేషం అయితే ఏం లేదు. నాకు తెలిసి ఉద్యోగ సంఘాల నేతలు ఆ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ లొల్లెందుకు, సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం అన్న పద్ధతిలో ఇప్పుడు ప్రభుత్వం పోయేది లేదు, కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళని రక్షించేది లేదు. ఉన్న వాళ్ళతోని ఇంకా 3 ఏళ్ళు సర్దుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఉద్యోగ సంఘాల నేతలు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఏదులాపురంలో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తామని హామీ, ఎన్నికల నిబంధనలకు మంత్రి తోట్లు పుడిచారు. సో నేను మాట్లాడిన ఆడియో బయటికి ఎలా వచ్చింది? సో నేను మాట్లాడింది వాస్తవమే, టెలికాన్ఫరెన్స్ చేసింది వాస్తవమే. ఉద్యోగులను మీరు మా కాంగ్రెస్కు ఓటేయకపోతే, కాంగ్రెస్ను గెలిపించకపోతే మీకు పనులు కావు అని చెప్పింది వాస్తవమే. కాబట్టి అయితే ఈ వాస్తవాలన్నీ బయటికి ఎట్లా వచ్చాయి అనేది ఇప్పుడు మంత్రి యొక్క వాస్తవం బయటపడ్డందుకు ఆయన ఏం భయపడట్లేదు, బాధపడట్లేదు. ఈ వాస్తవము బయటికి ఎట్లా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఆయన కోపం ఉన్నది. ఇది బయటికి ఎట్లా వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతున్నది.
సో ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం ఉంటేనే కదా జరగాలి, మరి ప్రభుత్వం లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇదే విషయంలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. అప్పుడు తీసుకున్న పెగాసిస్, ఇజ్రాయెల్ నుంచి తీసుకున్న పెగాసిస్ సాఫ్ట్వేరు, అది ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు అధికారికంగా చేస్తే అనధికారికంగా పెగాసిస్ సాఫ్ట్వేర్ను తీసుకొని కొంతమంది అనధికారికంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానమైన అంశము. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ని ఈ అనధికారమైన వ్యక్తులు ఎవరు చేస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా? కాంగ్రెస్లోనే వీళ్ళకు పడని వర్గం చేస్తున్నదా? ఇంకా మిగతా ఎవరైనా ఈ అసమ్మతివాదులు, అసంతృప్తివాదులు, వీళ్ళతోటి వ్యక్తిగత వైరాలు ఉన్న వాళ్ళు అంత పెద్ద ఎత్తుకు వెళ్ళి ఈరోజు ఈ పెగాసిస్ని వాడి అనధికారికంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా అనేది ఇప్పుడు బయటికి రావాల్సి ఉన్నది. సో మంత్రి యొక్క అనుమానం మాత్రం బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళే దీనిలో ఆరితేరిన వారు కాబట్టి నా ఫోన్ను బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో పట్టుకుంటామని కూడా అంటున్నాడు. సో మరి ఈయన అనే మాటలకు మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు ఏమీ చెల్లించడం లేదు, కనీసం స్పందించట్లేదు. ఎందుకు అనంటే ఈయన బాంబులు వేస్తాను అని బాంబుల రెడ్డి అయ్యిండు. ఇంతవరకు పడ్డ బాంబు లేదు, అన్ని బాంబులు తుస్సే. ఇదేదో బయటపడడానికి, దాన్ని తప్పుదారి పట్టించడానికి సో చేసిన దొంగతనం బయటపడ్డది. దొంగతనాన్ని ఖండించాల్సింది పోయి దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న దాంట్లో నుంచి బయటపడడానికి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తప్ప అంతకు మించి ఇలా అయ్యింది లేదు, పోయింది లేదు. ఆ ఫోన్ ట్యాప్ చేసింది ఎవ్వరు కాదు, ఇది టెలికాన్ఫరెన్స్. అంటే ఇది వ్యక్తిగతమైనది కాదు. ఇద్దరు మాట్లాడుకుంటే ఒకవేళ అది రీక్ అయితే అవతల వ్యక్తి మీద డౌట్ పడాలి. అవతల వ్యక్తి అంతే నమ్మకంగా చేస్తే ఇంకెవడో థర్డ్ పర్సన్ వింటున్నాడు, ట్యాప్ చేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఇది ఉద్యోగ సంఘాల అందరితోటి టెలికాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత అందులో ఖచ్చితంగా ఈయనకు వ్యతిరేకులు ఉంటారు, అసంతృప్తివాదులు ఉంటారు, మమ్మల్ని వేధిస్తున్నాడన్న బాధలో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళకు పని కాని వాళ్ళు ఉంటారు కోపం మీద. ఎవడో ఒకడు టెలికాన్ఫరెన్స్లో ఈజీగా ఈ వివరాలన్నీ రికార్డ్ చేసి బయటికి ఇచ్చే అవకాశం ఉన్నది. అది పెద్ద విషయమే కాదు. కానీ దొంగతనం బయటపడ్డది కాబట్టి ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి టెలికాన్ఫరెన్స్ విషయం బయటకు వచ్చిన దాని మీద ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారంటే ఆయన యొక్క ఆలోచన విధానము, ఆయనకున్న అవగాహన ఇద్దరు మాట్లాడిందే ఈరోజు రహస్యం కాదు. ఉద్యోగ సంఘాల నేతలతోటి ఉద్యోగులతోటి మాట్లాడిన విషయం రహస్యమైతని ఒక మంత్రి అనుకోవడం ఇంతకంటే అజ్ఞానానికి, అవగాహన రాహిత్యానికి ఏమన్నా వేరే ఉన్నదా? సో ఇట్లాంటి నేతలు ఈరోజు మనకు రెవెన్యూ మంత్రులు, మన క్యాబినెట్ మినిస్టర్స్. ఇంకా ఇంతకు మించి మనం ఏం మాట్లాడడానికి వీలేదు. సో ఓవరాల్గా చేసిన ఈ కాంగ్రెస్ నేతలు ఏంటంటే దొంగతనం దొరుకుతామని తెలిసిన చోట కూడా దొంగతనం చేస్తున్నారు. అది దౌర్భాగ్యం. సో అలా వెరైటీ ఏంటంటే ఆ దొంగ వెరైటీ ఏంటంటే చేయగానే దొరుకుతారు రాబోయ్ అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు చేసినవన్నీ ఆయన రాసలీలల వ్యవహారాన్ని బయటకు వస్తుంది, ఒక ఆయన వేధిస్తున్నాడని బయటకు వస్తుంది, ఒక ఆయన బెదిరిస్తున్నాడని బయటకు వస్తుంది, ఒక ఆయన ప్రలోభ పెడుతున్నాడని బయటకు వస్తుంది. ఏం జరుగుతుంది? క్యాబినెట్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళు పాలన మీద దృష్టి ఉన్నదా, లేకపోతే పాలనేతర మిగతా అంశాల మీదనే, పనికిరాని అంశాల మీద దృష్టి ఉన్నదా అనేది చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుందో ఇంకా దీని మీద ఏమేమవుతుందో చూద్దాము ఎన్నికల తర్వాత. ఇప్పుడైతే ఇది ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నది. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందంటే డౌట్.